భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుతో గాయాలైన ముగ్గురిని గ్రామస్తులు అతి కష్టం మీద హాస్పిటల్కు చేర్చారు. జూలూరుపాడు మండలం ఎలకొడ్డు అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పిడుగుపడి వ్యవసాయ పనులకు వెళ్లిన రాంపురం తండాకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో వారిని ఆటో ట్రాలీలో హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా గండిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటించడానికి వీల్లేకుండా పోయింది. గ్రామస్తులకు విషయం తెలియటంతో వెంటనే ట్రాక్టర్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్ సాయంతో ఆటో ట్రాలీని గుంజి సాహసోపేతంగా వాగు దాటించారు. దీంతో పిడుగుపాటుకు గురైన కొర్రా కవిత, కొర్రా సంతోష్, కొర్రా ఝాన్సీని హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుతో గాయాలైన ముగ్గురిని గ్రామస్తులు అతి కష్టం మీద హాస్పిటల్కు చేర్చారు. జూలూరుపాడు మండలం ఎలకొడ్డు అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పిడుగుపడి వ్యవసాయ పనులకు వెళ్లిన రాంపురం తండాకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో వారిని ఆటో ట్రాలీలో హాస్పిటల్కు తీసుకెళ్తుండగా గండిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటించడానికి వీల్లేకుండా పోయింది. గ్రామస్తులకు విషయం తెలియటంతో వెంటనే ట్రాక్టర్ను తీసుకొచ్చారు. ట్రాక్టర్ సాయంతో ఆటో ట్రాలీని గుంజి సాహసోపేతంగా వాగును దాటించారు. దీంతో పిడుగుపాటుకు గురైన కొర్రా కవిత, కొర్రా సంతోష్, కొర్రా ఝాన్సీని హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. राजू आसे इधर है क्या? जाना हो बेटा।